హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో చాలా కే డ్రామాస్ అయితే వస్తున్నాయి. కానీ 'కర్మ' అనే సీరీస్ ఒక ఫ్రెష్ అండ్ ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ సీరీస్‌ని వన్ సిట్టింగ్‌లో చూడడం అయితే చాలా కష్టం. కానీ వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే ఆ సస్పెన్స్, ఆ క్యారెక్టర్ డెప్త్ మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయి ఎండింగ్ వరకే వదిలేస్తుందనమాట. స్టోరీ అండ్ కాన్సెప్ట్ వచ్చేస్తే 'కర్మ' అనే ఈ కాన్సెప్ట్‌ని కోర్‌గా తీసుకొని ఈ సీరీస్‌లో చాలా లేయర్స్ అయితే ఉన్నాయి. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనే ఐడియా మీద బేస్ అయ్యి 6 స్ట్రేంజర్స్ లైఫ్‌లో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ జరుగుతుంది. వాళ్ళ అందరూ ఒక ఇన్సిడెంట్‌కి సమ్‌హౌ సంబంధం ఉండడం వల్ల వాళ్ళ స్టోరీ అనేది అన్‌ఫోల్డ్ అవుతుంది. బిగినింగ్‌లో స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మోడ్‌లో అయితే వెళ్ళిపోతుందనమాట. క్యారెక్టర్స్ అండ్ పెర్ఫార్మన్స్‌కొచ్చేస్తే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అందరూ బాగా అయితే పెర్ఫార్మ్ చేశారు. పర్టికులర్‌లీ పార్క్ హేసో విట్నెస్‌గా చాలా కంట్రోల్‌గా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే షిన్ మిన్యా రోల్ చేసిన డాక్టర్ జూయోన్ క్యారెక్టర్‌కి మోరల్ అంబిగ్యూటీ బాగా కనిపించింది. లీ క్వాగా షో, కిమ్ షోంగ్ క్యూన్ లాంటి యాక్టర్స్ వాళ్ళ రోల్స్‌లో బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. చాలా బిలీవబుల్‌గా పోర్ట్రైల్స్ అయితే ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్‌కి యూనిక్ బ్యాక్ స్టోరీ అయితే ఉంది. అండ్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. డైరెక్టర్స్ అండ్ స్క్రీన్ ప్లే వస్తే డైరెక్టర్స్ వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా అయితే స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్స్, క్యారెక్టర్ ట్రాన్సిషన్స్, ట్విస్ట్స్ చాలా ఎఫెక్టివ్‌గా అయితే ఉన్నాయి. స్లో బర్న్ డ్రామా లాగా స్టార్ట్ అవుతుంది. బట్ ద వే సస్పెన్స్‌ని బిల్డ్ చేశారు చూసారా? అది మట్టుకు హైలైట్. కొన్ని సీన్స్‌లో ఇంటెన్సిటీ పీక్స్‌కి అది రీచ్ అవుతుంది. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ డార్క్ అండ్ మూడీగా మెయింటైన్ చేశారు. విత్ షూట్స్ అనేది ఆ షూట్ అనేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అయితే సెటిల్‌గా ఉంది. బట్ రైట్ మూమెంట్స్‌లో ఎమోషనల్ ఆర్ టెన్స్ టోన్‌ని ఎలివేట్ చేస్తుందనమాట. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ అండ్ కన్ఫ్రంటేషన్ సీన్స్‌లో అయితే బీజీఎం పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. అండ్ థీమ్ అండ్ మెసేజ్‌కి వచ్చేస్తే మోరల్ అంబిగ్యూటీ, కర్మ, జస్టిస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఈ ఎలిమెంట్ స్టోరీలో థ్రెడ్ లాగా రన్ అవుతాయి. ప్రతి డిసిషన్‌కి ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటుందని అండ్ మనం చేసిన మిస్టేక్స్‌కి మనతోనే ఉంటాయని మంచి డెప్త్‌లో అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ వెర్డిక్ట్ వస్తే 'కర్మ' ఈజ్ నాట్ ఏ జస్ట్ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఇట్స్ ఏ థాట్ ప్రొవోకింగ్ అసెంబ్లింగ్ డ్రామా విత్ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ లేయర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అండ్ పవర్ఫుల్ మెసేజ్ కూడా ఉంది దీంట్లో. మీకు గనక స్లో బర్న్ సస్పెన్స్ విత్ లిటిల్ బిట్ ఎమోషనల్ డెప్త్ ఉన్న డ్రామాస్ కానీ మీకు ఇష్టమైతే ఇదైతే మీకు మస్ట్ వాచ్. నేనైతే 6 గంటల్లో ఈ మూవీని టకటక చూసేసాను. నేను దీనికి ఇచ్చే రేటింగ్ అయితే 4.2/5. థ్యాంక్ యూ.